పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 111వ కీర్తన 2వ వాక్యము. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, తెలుగంత ప్రమాదకరమైన భాష మరి ఒకటి లేదు. విచారము అంటే ఏంది? విచారము బాధ. విచారించటము అంటే అర్థం కాలేదనుకో, విచారమునకు విచారించుటకు వ్యత్యాసం తెలియలేదనుకో, సమస్య వచ్చి పడిద్ది. ఇప్పుడు దాన్ని ఎట్ట చదువుకో అర్థం చేసుకుంటామయ్యా అంటే, ఆయన క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని బాధను లేకపోతే వేదనను అనుభవిస్తారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటే ఉన్నాడు, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టముంచు వారు వాటిని విచారించుదురు. విచారించుదురు అన్న పదానికి గనక పర్యాయ పదాలు తీసుకుంటే అన్వేషిస్తారు, పరిశోధిస్తారు, శోధిస్తారు. ఎవరయ్యా అంటే ఆయన కార్యాలయందు ఇష్టము కలవారు. అయితే ఈ వ్రాయబడినటువంటి హీబ్రూ భాషలో ఆ విచారించుదురు అన్న పదానికి వాడినటువంటి పదజాలం దరాష్ అనేటువంటి పదాన్ని వాడారు. అంటే దాని వాస్తవిక అర్థం ఏందయ్యా అంటే, ఒక విషయాన్ని తీవ్రంగా శోధించటం, తవ్వి తీయటం, మరియు ఎంతో శ్రద్ధతో దర్యాప్తు చేయటం. అనేక పర్యాయాలు దేవుని కార్యం లేకపోతే దేవుని క్రియ అన్నది అంత సులువుగా అర్థం కాదు. బైబిల్ చదివిన ప్రతివానికి మర్మాలు బయలుపరచబడవు. జాగ్రత్తగా గమనించాలి. వాక్యము చదివినటువంటి ప్రతివానికి మర్మము బయలుపరచబడదు. ఎవరైతే దాని యందు ఆసక్తి కలిగి దానిని విచారించి పరిశోధించి లేఖనాలలో దాచబడినటువంటి ధననిధి కొరకు తవ్వుతూ ఉంటారో వారు మాత్రమే గ్రహించగలరు. ఏదో సాధారణంగా చదివేశాం అని అంటే అది అర్థమయ్యేది కాదు. అంత మాత్రమే కాదు, ఓ గొప్ప వ్యక్తి అన్నాడు, నువ్వేదో తొందరగా ఈరోజు ఒక అధ్యాయం చదవాలి, 2 అధ్యాయాలు చదవాలి అని నువ్వు చదివితే అది ఎక్కడ జ్ఞాపకం ఉండొచ్చు, కానీ దాని వెనక ఉన్నటువంటి క్రియ లేదా మర్మమును గ్రహించవు. అక్షర జ్ఞానాన్ని పొందొచ్చు, ఆత్మీయ జ్ఞానాన్ని పొందలేవు. ఆయన క్రియలు గొప్పవి, వాటిని ఇష్టపూర్వకంగా శోధించువాడు వాటిని తెలుసుకుంటాడు. అయితే ఈనాడు అనేక పర్యాయాలు ఏమైపోతూ ఉన్నామయ్యా అంటే, అక్షర జ్ఞానములో పట్టభద్రులమైపోతూ ఉన్నాం, ఆత్మీయ జ్ఞానమును నిర్లక్ష్యం చేసేస్తూ ఉన్నాం. వాక్యము అనబడినది ఏమిటయ్యా అంటే, లేదా ఆయన క్రియలు అనబడినవి ఏమిటయ్యా అంటే, అవి మర్మములై ఉన్నవి. అవి సాధారణమైన జ్ఞానానికి అర్థం కావు. మనం లోకంలో చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునేవాడు, లేకపోతే దేవుడు చేసిన త్యాగాన్ని అర్థం చేసుకునేవాడు అవహేళనగా మాట్లాడే విధానాన్ని ఈ సోషల్ మీడియా ప్రపంచంలో మనం చూస్తా ఉన్నాం. కానీ ఆయన సామర్థ్యము లేక చేయనివాడు కాదు,
కార్యము నెరవేర్చబడాలని చేసిన వాడు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అర్థం కాలేదయ్యా అంటే, వాళ్లకు అక్షర జ్ఞానాన్ని పొందారు, బైబిల్లో ఏముందో చదవాలని చదివారు, కానీ మర్మాలు బయలుపరచబడలా. అలాగే విశ్వాసికి కూడా దేవుడు ఎవరికయ్యా ఆ మర్మం తెలియపరచబడింది, ఎవరయ్యా దానిని తెలుసుకుంటారు అన్న విషయాలను ఆయన చక్కగా బోధించిన వాడు లేదా తెలియపరచిన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రపంచ చరిత్రలో ఓ గొప్ప ప్రఖ్యాత దైవ శాస్త్రవేత్త, ఆయన పేరు జాన్ కాల్విన్. జాన్ కాల్విన్ అనేటువంటి ఒక గొప్ప బైబిల్ పండితుడు. ఆయన ఏమన్నాడయ్యా అంటే, దేవుని క్రియలు ప్రతి చోట విస్తరించి ఉన్నప్పటికీ మనలో ఉన్న గుడ్డితనం వలన వాటిని మనం చూడలేము. కాబట్టి వాటిని లోతుగా విచారించి తీవ్రమైన ఏకాగ్రతతో మనము వాటిని వెదకటం అవసరం. అవి ఎక్కడున్నాయి అంటే ఆయన క్రియలో మన చుట్టూ ఉన్నాయి. నీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలు నీ చుట్టూ నీకు సమీపంలో ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నామయ్యా అంటే వాటిని గ్రహించలేకపోతా ఉన్నాం. కారణం మనకేమైందయ్యా అంటే గురుడితనము కలిగిపోయింది. ఆ కార్యాలను చూడలేకపోతా ఉన్నాం. మరి ఆ కార్యాలను చూడాలి అంటే ఏం కావాలయ్యా అంటే ఆత్మీయ జీవితంలో ఓపికతో కన్నీటి ప్రార్థన అనబడిన ఆయుధాన్ని వాడవలసిన అవసరం ఉంది. దేవుని నిగూఢమైన ప్రణాళికలను లోతుగా అన్వేషించాలి లేదా త్రవ్వాలి. అంత మాత్రమే కాదు, కఠినమైన ఆత్మీయ పరికరాలను వాడాలి. పరికరాలు అన్న పదం ఎందుకు ఉపయోగించడం జరిగిందయ్యా అంటే, ఏదైనా అన్వేషిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా పరిశోధిస్తూ ఉన్నప్పుడు పరిశోధించబడటానికి ఒక పరికరం అవసరం. ఏదైనా పరిశోధించాలంటే పరికరమో పద్ధతో అవసరం. నేను వేసుకున్న చొక్కా ఉంది, ఈ చొక్కాలో ఏనుగులు వాడాడు, దాని మన్నిక ఏంటి అని అంటే ఇట్ట పట్టుకొని చెప్పటం ఖచ్చితంగా కష్టం. దీనికంటూ ఓ పనిముట్టు ఉంటుంది, ఓ కొలమానం ఉంటుంది, దానితోనే వాడాలి. లేదా నువ్వు ఆసుపత్రికి వెళ్ళావు, టైఫాయిడే వచ్చింది అనుకుందాం, లేదా డెంగ్యూ వచ్చింది అనుకుందాం. డెంగ్యూ వచ్చినప్పుడు డాక్టర్ ఏమంటాడయ్యా అంటే ప్లేట్లెట్లు పడిపోయినాయి అని అంటాడు. సరే ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే రక్త పరీక్ష చేయాలి. రక్త పరీక్ష చేయాలన్నాడు కదా అని చెప్పి రక్తాన్ని తీసి ఓ బుడ్లో వేయంగానే ఎన్నున్నాయో లెక్క పెట్టగలదా? దీనికి ఏం కావాలి? ఒక పనిముట్టు కావాలి, దానిలో వేయాలి. వేసిన వెంటనే రాదు, కొంతసేపు ఏం చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి, పరీక్షించాలి, కనిపెట్టాలి. నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, బ్లడ్ ఇట్ట తీయంగానే నాకు ఇట్ట రిజల్ట్ రావాలంటే తప్పుడు సమాచారం వస్తుంది తప్ప సరైన సమాచారం రాదు. ప్రతిదానికి ఓ పద్ధతి ఉంది, ఓ కాలం ఉంది, ఓ సమయం ఉంది. అలాగే దేవుని మర్మాలను ఎరగటానికి కూడా మనం పైన వాక్యాన్ని చదువుకుంటే, లేదా ఆది కాండంలో ఏముంది, నిర్గమ కాండంలో ఏముంది, ఇది తెలుసుకుంటే ప్రయోజనంలా. ఏం కావాలయ్యా అంటే ఆ వాక్యాన్ని లోతుగా అన్వేషించాలి. అంటే ఈ మాట ఎందుకు చెప్పుంటాడు? ఒకవేళ ఆనాడు వారికి చెప్పిన ఈ మాట ఈరోజు నాకేం నేర్పించబోతా ఉంది? ఆత్మీయ జీవితంలో ప్రశ్న రాకపోతే ఎదుగుదల ఉండదు. ఆత్మీయ జీవితంలో ప్రశ్న అనేది తలెత్తకపోతే, నేనే స్థితిలో ఉన్నాను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోకపోతే, ఈ వాక్యం నాకేమి నేర్పుతూ ఉన్నది అన్న ప్రయత్నం నువ్వు చేయకపోతే, ఆ పనిముట్టును వాడకపోతే దాని వలన ప్రయోజనం లేదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, జోహన్నస్ కెప్లర్ అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఈయన ఏం చేశాడయ్యా అంటే అనేకమైన గ్రహాల మీద ఎంతో విశిష్టమైనటువంటి పరిశోధనలు చేశాడు,
17వ శతాబ్దానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఈయన కేవలం విజ్ఞానం మీద లేదా ఖగోళ శాస్త్రము మీద ఉన్న ఇష్టంతో చేయలా దానిని. ఆయన అంటాడు, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఈ సృష్టిని ఎట్లు ఆకాశములో వేలాడ తీశాడో తెలుసుకోవాలన్న ఆశతో కొన్ని ఏండ్ల పాటు తన పరిశోధనను కొనసాగించిన వానిగా ఈ కెప్లర్ అనేటువంటి శాస్త్రవేత్త నిలవబడ్డాడు. మనకేదో మేధోపరమైన ఉత్సాహం వాక్యం చదవాలన్న తపనన్నంత మాత్రాన అది సరిపోలేదు. ఆ తపన ఎలా మారాలయ్యా అంటే తీవ్రమైన ఇష్టంగా మారాలి. ఓ దినం నేను బైబిల్ చదవకపోతే అది సులువుగా అనిపించకూడదు. ఈరోజు చదవలేదులే, రేపు చదువుకుందాం అన్నది ఇంట్రెస్ట్ అనుకో, లేకపోతే ఆశ అనుకో, లేదా ఇష్టం అనుకో. నువ్వు రేపు పొద్దున లేదా రేపు సాయంత్రం నీకు ఒక ఎగ్జామ్ ఉందనుకుందాం. ఆ ఎగ్జామ్ పాస్ అయితే నువ్వు నీ జీతానికి 2 జీతం ఇస్తానన్నాడు అనుకుందాం. ఈ రోజు వరకు నువ్వు చదవలా. ఇప్పుడు మందిరం నుంచి వెళ్ళంగానే ఏం చేస్తావు? ఏడాడో దాచిపెట్టిన పుస్తకాలన్నీ ముందేసుకుని తిరగేస్తా ఉంటాం. ఎందుకయ్యా అంటే రేపటి దానిలో నేనేం కావాలి? జయం పొందానే. రాత్రికి నిద్రపోతామా? రమ్మన్నా రాదు. ఎందుకయ్యా అంటే కళ్ళ ముందు ఆ 6 అక్షరాల జీతం కనిపిస్తా ఉంటుంది. ఆ 6 అక్షరాల జీతం కనిపించేసరికి నిద్రేమైంది, మాయమైపోయింది. ఆ జీతం మీద ఏముందయ్యా నీకంటే ఇష్టం ఉంది కాబట్టి నిద్ర లేదు. అమ్మో నానో టీ తెస్తే పక్కన పెడిన తర్వాత తాగుతా, కాసేపు ఆగి తింటా. మరి దేవుని మీద నీకు ఇష్టం ఉంటే, దేవుని మీద నీకు ఇష్టం ఉంటే ఫోన్ ప్రక్కన పడేసి ఆయన మాటలను చదవాలిగా. ఇష్టం ఉందన్నావుగా. నీ ప్రార్థనా సమయం ప్రతిరోజు ఉదయం 6 గంటలో, సాయంత్రం 6 గంటలో, రాత్రి 9 గంటలో. ఆ సమయానికి వేరొకడు ఎందుకు పిలిచాడు? నువ్వు చెప్పాలిగా ఆయన మీద ఇష్టం ఉంటే. 9 గంటల నా ప్రార్థనా సమయం, 9:30కి అయిపోయింది, అప్పుడు అత్త చెప్పాలా లేదా? ఇప్పుడు నీ ఇష్టము దేని మీద ఉన్నదో ఆలోచించుకోవాలి. ఇష్టము లేకుండా దేవుడు ముందే చెప్పాడు 11:1 111:1 రెండోది వాటి యందు ఇష్టము కలవారందరూ. ఇష్టం లేకపోతే విచారించరు, ఆయన కార్యాలను గ్రహించలేరు. ఏదొచ్చినా దేవుణ్ణో దెయ్యాన్నో దాన్ని మోపేస్తాం. మనం చేసిందేమి లేదు, విచారించిందే లేదు, ప్రయాసపడింది లేదు. కానీ ఈ నింద ఎవనో ఒకరి మీద మోపాలి. దాని వలన నిన్ను నువ్వు మోసం చేసుకోవటమే కానీ దాని వలన ఎటువంటి ప్రయోజనము లేదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క దేవుని గొప్ప కార్యాలు లేదా క్రియలు, ఆ మర్మాలు నువ్వు తెలుసుకోవాలి అంటే 3 చక్కని ఉపకరణాలను లేకపోతే విధానాలను ఈ దినం మనం నేర్చుకుందాం. మొదటిగా మనం గమనిస్తే కీర్తనల గ్రంథములో 111వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి. చాలమ్మా. భక్తుడైన దావీదు ఇక్కడ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకయ్యా అంటే ఆయన క్రియలు గొప్పవి. ఆయన క్రియలు గొప్పవైనవని నీవు తెలుసుకోవాలి అంటే మొదటిగా ఏం చేయాలయ్యా అంటే నీవు ఆయనను కృతజ్ఞతాస్తుతులతో
అన్వేషించాలి. సాధారణంగా ఈ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తామయ్యా అంటే ఏదైనా మేలు పొందినప్పుడు, ఏదైనా ఆశీర్వాదం పొందినప్పుడు, ఏదైనా కార్యాన్ని అనుభవించినప్పుడు స్తుతులు చెల్లిస్తాం. కానీ ఓ భక్తుడు అన్నాడు, స్తుతులు అనబడినవి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతి అన్న విధానాన్ని నువ్వు పాటించావో, కృతజ్ఞతతో స్తుతి చెల్లించావో, దేవుని నివాసము యొక్క ద్వారాలు తెరవబడటానికి వాడేటువంటి తాళపు చెవియే స్తుతి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 111వ కీర్తనకు 145వ కీర్తనకు చాలా దగ్గరి బంధం ఉండటం మనం చూడగలం. 145లో వ్రాసుకునే వారి యొక్క అవగాహన కొరకు నేను చెబుతూ ఉన్నాను. 1 నుంచి 11 వచనాలలో ప్రతి పర్యాయము అక్కడ ఆయన అంటాడు, రాజువైన నా దేవా నిన్ను కనపరిచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఈ తరము వారు మరి యొక్క తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. ఈ విధంగా చదువుకుంటూ వెళితే దాని మొత్తం కూడా ఎంతో అద్భుతంగా అక్కడ వ్రాయబడింది. అయితే ఆ 145వ కీర్తనలోనే 3వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన మహత్యము, దాన్నే కేజీబీ వర్షన్లో అన్నాడు అన్సర్చబుల్, అంటే శోధింపజాలన్నది. కానీ శోధింపజాలన్నది అని అంటే మనం గ్రహించటానికి అది అర్థం కాదు. ఆయన మహత్యము మనము గ్రహింప శక్యము కానిది. వాస్తవానికి దీనిని తెలుసుకోవటానికి లేదా దీనిని అన్వేషించటానికి అంతం అనేది లేదు. అక్కడ వాడినటువంటి ఆ పదజాలాన్ని గనక హెబ్రూ భాషలో మనం గమనిస్తే ఆ వచనములో 2 గుంపులను అక్కడ చెప్పాడు. నేను ఎవరి మధ్య ఆయన స్తుతిస్తాను అంటే యథార్థవంతుల సభలోను సమాజములోను. యథార్థవంతుల సభ అనబడిన దానికి గ్రీకు భాషలో సోద్ అనేటువంటి గ్రీకు పదాన్ని వారు వాడారు. సోద్ అంటే ఇది అత్యంత సన్నిహితమైన భక్తుల రహస్య లేక అంతరంగిక కూటమి. కొంతమంది భక్తులు రహస్యంగా కలుసుకుని దేవుని ఆరాధించేటువంటి క్రమం. అక్కడ ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సమాజము అనబడిన పదాన్ని యదాహ్ అనేటువంటి గ్రీకు పదాన్ని వాడారు. యదాహ్ అంటే ఇది సమాజమంతయు కూడుకొని ఆరాధించేటువంటి క్రమం, బహిరంగంగా ఆరాధించే క్రమం. అంటే దావీదు అంటున్నాడు, నేను అంతరంగమందు ఆరాధించున్నప్పుడును, రహస్యమందు నేను ఆరాధించున్నప్పుడును, బయట అందరితో కలిసి ఆరాధించినప్పుడును నేనేం చేస్తానయ్యా అంటే ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకయ్యా అంటే ఆయన క్రియలు గొప్పవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గొప్ప క్రియలు నీకు అర్థం కావాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఆయన స్తుతించేవానిగా మారాలి. స్తుతి అన్నది హృదయంలో చేసేది కాదు, గ్రహించాలి. స్తుతి అన్నది హృదయంలో చేసేది కాదు. అపోస్తుల కార్యముల గ్రంథములో పౌలు శీలలో చెరసాలలో బంధించబడ్డారు. రాత్రి వేళ వారు అర్ధరాత్రి వేళ యందు వారు దేవుని స్తుతించుచు పాటలు పాడుచుండగా, అక్కడ ఇంకో మాట వాడతాడు, ఖైదీలు విన్నారు అంటే వీళ్ళ స్వరం ఎలా ఉందయ్యా అంటే
వీరి స్వరం ఎలా ఉందయ్యా అంటే పెద్దగానే ఉంది, వీరి స్వరం బిగ్గరగానే ఉంది, వీరి స్వరం స్పష్టంగానే ఉంది. అనేకమైన పర్యాయాల్లో మనం స్తుతిస్తాం కానీ ఆ స్తుతి పక్కనోడికి వినిపించదు, ఆ ఆరాధన పక్కవాని చెవినికి వినిపించదు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము రహస్యమందు కూడుకున్నప్పుడును సమాజముగా కూడుకున్నప్పుడును మేమేం చేస్తామయ్యా అంటే ఆయనను బిగ్గరగా మేము ఆయనను ఆరాధిస్తాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రపంచ చరిత్రలో ఈ సందర్భం ఎందుకు కీర్తనాకారుడు ఆ మాటలను వాడవలసి వచ్చింది అంటే, ఆల్ఫ్రెడ్ అనేటువంటి ఓ గొప్ప శాస్త్రవేత్త ఈ సత్యాన్ని అన్వేషించి మొదటి శతాబ్దములోని క్రైస్తవులు బహిరంగంగా ఆరాధిస్తే ప్రమాదం, వీళ్ళు ఎక్కడ ఆరాధించారయ్యా అంటే రహస్యంగానే ఆరాధించారు. ఆ కాలాన్ని ఆ పరిస్థితులను అన్వయించి అధ్యయనం చేసి దేవుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు కూడా ఆయన సిలువ వేయబడే ముందు ఆయన ఒక మాట అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను ముగించాను, సమాప్తమైనది అన్న పదాన్ని ఆయన వాడాడు. అంటే దేవుడు నీకు నాకు కూడా ఈ లోకంలోనికి నిన్ను పంపింది, లేదా ఆయన చేతి క్రియ అయినటువంటి నీవు నేను కూడా ఆయన ఏం చేయాలయ్యా అంటే స్తుతించగలిగితేనే ఏం చేస్తాడయ్యా అంటే ఆయన మర్మాలను మనకు బయలుపరుస్తాడు. నేను ఎప్పుడు చెబుతా, అర్థమైతే ఆశీర్వాదం, అర్థం కాకపోతే అది శాపమే. అర్థం కాకపోతే ఏమైద్దయ్యా అంటే అది అర్థం కానిది ఏమైద్ది, అపార్థమైద్ది. అర్థం కాకపోతే అపార్థమైద్ది. నేను ఎప్పుడు కొన్ని ఉదాహరణలు చెబుతా. రోడ్డు సిగరెట్ తాగుతా, వద్దురా బాబు మంచిది కాదురా అంటే, కీర్తనల గంధం చదివావా పాస్టర్ నువ్వు అన్నాడంట. ఏముందిరా అంటే, ఆయన నోట నుండి పొగ వచ్చెను. నా నోట్లో నుంచి పొగ వస్తే ఏముంది, ఆయన నోట్లో నుంచే వచ్చింది. ఏముంది వీడికి, అక్షర జ్ఞానం ఉంది కానీ దానిలో ఉంచబడిన మర్మం అర్థం కాల. ఇంకొక ముసలమ్మ వాక్యం ఉంది, పాస్టర్ గారు ప్రసంగం చేశారు, నోవాహు అట్లు చేసాను అది అతనికి నీతిగా ఎంచబడిను. ఇంటికి వెళ్ళి ఉన్న ముసలోడు ఈమె ఎత్తా ఉందట్లు పెరిగిపోయి 100 అట్లు వేసింది. పాస్టర్ గారు అటు వెళ్తా చూసి, అవ్వా ఎందుకే ఈ నట్లు ఎత్తున్నావంటే, అయ్యా నువ్వు చెప్పావుగా పొద్దున ప్రసంగంలో నోవాహు అట్లు చేసిను అది అతనికి నీతిగా ఎంచబడిను, నేను కూడా అట్లు చేస్తున్నాను ఇది నాకు నీతిగా ఎంచబడిను గాక. ఏం చేస్తున్నావయ్యా అంటే అర్థం కాక, అర్థం కావాలంటే ముందుగానే చెప్పా, ప్రతివానికి అర్థమవుదాం. ఎవరైతే అన్వేషిస్తారో, ఎవరైతే ఆశపడతారో వారు మాత్రమే దానిని పొందుకొనగలరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రభువునందు బహుగా ఆనందిస్తా, నాకు ఇవ్వబడిన 3 సంఘాలను బట్టి. ఇక్కడ ఎవరు నిలబడగలరయ్యా అంటే వాక్యము మీద ఆసక్తి కలిగిన వాళ్ళు మాత్రమే ఉండగలరు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా ఆ నుంచి ఇక్కడికి వస్తానే కానీ ఇంటి వెనక ఉంది, ఇంటి పక్కన ఉంది, ఇది తమిళం ఇది ఇంగ్లీషు తెలియని భాష కోసం వెళ్ళరు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి ఆసక్తి ఏందయ్యా అంటే వాక్యంలో ఎదగాలి, వాక్యాన్ని ఏం చేయాలి, నేర్చుకోవాలి. ఈనాడు క్రైస్తవ్యంలో అది కుదువైపోతుంది. ఎవరమయ్యా మళ్ళా అంటే క్రైస్తవులమే. 10 కిలోమీటర్లు ఏం వెళ్తాం బ్రదర్. ఆ మధ్య ఇక్కడ ఐటీసీలో మందిరం ప్రారంభించినాక ఓ తమ్ముడు వచ్చాడు ఆంధ్ర నుంచి. వాడు వచ్చి నెల అయింది. మనతో మాట్లాడతా, ఎలా ఉంది తమ్ముడు, తమిళం ఏమైనా నేర్చుకుంటున్నావా అన్న. పొరపాటున అడిగానేమో ఆ పదజాలం, నేను నేర్చుకుంటున్నాను అన్నా అన్నాడు. ఏమేమొచ్చురా అన్న అంటే వాడు అన్నాడు, సాప్టియా, వందిటియా, పొరియా. ఎన్ని పదాలు వచ్చినాయి? 3 పదాలు. తర్వాత వారం వాడు కనిపించలే నాకు. సరే ఒక వారం మెసేజ్ పెట్టా, రెస్పాండ్ అవ్వలా. 2వ వారం ఫోన్ చేశా,
ఏం తమ్ముడు రాలేదన్నా? అన్నా ఏం లేదన్నా. మరి ఎందుకు రాట్లా? ఊరికి వెళ్ళావా? ఆరోగ్యం బాగాలేదా? విషయం ఏంటి తమ్ముడు అంటే, ఆ తమ్ముడు చక్కగా చెప్పిన మాట, అన్న మా రూమ్ వెనకాలే ఓ తమిళ మందిరం ఉందన్నా. మా రూమ్ వెనకాలేముంది? తమిళ మందిరం ఉంది, అక్కడికి వెళ్తున్నాను అన్న అన్నాడు. మంచిదిరా, నిన్న వాక్యం ఏం చెప్పారు అన్న? ఏమోనన్నా తమిళ్ నేర్చుకుంటున్నా. ఇంకెందుకురా వెళ్ళా? అవునా కాదా? వెళ్ళాను, చర్చికి కూర్చున్నాను, ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు, నాకేం అర్థమైందో నాకు తెలియదు. దేవుడు ఆశీర్వదిస్తాడా? ఈరోజు ఏమనుకుంటున్నామయ్యా అంటే, చాలామంది భక్తులు అయితే లేదు, ఆదివారమే అట్టా వెళ్తా మందిరం ముందుకు వచ్చి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ వారమంతయు నన్ను కాపాడు. వీడికి ఏం కావాలి? మళ్ళా ఆకాశం తెరవబడాలి, ఇల్లంతా విస్తరించి ఆశీర్వాదం. ఏం చేయట్లేదయ్యా అంటే, ఆ దాచబడిన మర్మాన్ని గ్రహించకుండా నీవెంత అక్షర జ్ఞానము కలిగి ఉన్నా, లేకపోతే నామకార్థంగా వచ్చి కూర్చొని వెళ్ళినా దానివల్ల ప్రయోజనం లేదు. వాక్యం ఏం చేయాలయ్యా అంటే, నువ్వు వాక్యములోని మర్మాలను తెలుసుకోవాలంటే మొదట కృతజ్ఞత చెల్లించాలి ఆయనకి. అయ్యా, ఈ వచనం ద్వారా నాకు నేర్పించిన ఈ కార్యాన్ని బట్టి నీకు వందనాలని, ఈ మాట ద్వారా నాకు నేర్పించిన విధానానికి అయ్యా నిన్నటి వరకు ఇది ఇలా అనుకున్నాను. నాకు నచ్చిన చక్కని స్టేట్మెంట్ ఏందయ్యా అంటే, ఆర్ఆర్కే మూర్తి గారు అంటాడు, 600 సార్లు బైబిల్ని చదివి ఆయన అంటాడు, బైబిల్ని నేను చదివిన ప్రతి పర్యాయం అది నాకు కొత్త కోణంలో మాట్లాడిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను చదివే బైబిల్ మాట్లాడే గ్రంథం అయి ఉంటూ ఉన్నది. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆసక్తి కావాలి. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆయన్ను స్తుతించే వారంగా మారాలి. స్తుతించే వారంగా మారకుండా ఆ మర్మాలు, ఆయన క్రియలు అర్థం కావు. ఆ క్రియలు మన చుట్టూనే ఉన్నాయి. అందుకనే భక్తుడు అంటాడు, ఆకాశము ఆయన మహిమను వివరించుచున్నదే, భూమి ఆయన చేతి పనులను ప్రచురపరచుచున్నవి. భూమి ప్రచురపరుస్తుంది. నువ్వు చెట్టుని అడిగితే, అమ్మా నిన్నెవరు చేశారే అంటే, అయ్యా నన్ను యెహోవా సృష్టించాడు. చేపనెళ్ళడుగో, కుక్కనెళ్ళడుగో, కానీ నిన్నెవరు చేశారో నువ్వు మర్చిపోతున్నావేమో. మా అమ్మగందండి, నిమ్మ కంటే రాలా నువ్వు, నా దేవుడు ముందుగానే సృజిస్తే వచ్చావు ఈ లోకంలోనికి. సృష్టికర్తను మరచిపోకుండా జాగ్రత్త పడు. ఆ సృష్టికర్తను మరవకుండా స్మరణకు తెచ్చుకుంటూ నిత్యము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన క్రియలేందో అర్థమవుతాయి. నీ భవిష్యత్తు పట్ల ఆయన ప్రణాళిక ఏంటో అర్థమయ్యేలా చెబుతాడు. ఈ లోకంలో ఆ జ్ఞానం ఎవరికి లేదో. ఆయన కార్యాలను పరిశోధించటం అది అవశ్యమో, లేకపోతే అది కింగ్ జేమ్స్ వర్షన్లో అన్నట్లు అన్సర్చబుల్, దాన్ని పరిశోధింపజాలము, దానిని నీకు బయలుపరుస్తాను అన్నాడు. నిగూఢమైన సత్యాలను నేను మీకు తెలియపరచదను. అవి తెలియపరచబడాలి అంటే మొదటగా నువ్వేం చేయాలి అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆ కార్యాలను అన్వేషించాలి. రెండవదిగా మనం గమనిస్తే ఆ 11:2 అన్న మాట, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారు అందరూ వాటిని ఎవరు ఎలా విచారించాలి? వాటిని అంటే ఎలా తెలుసుకోవాలి? ఆ నిగూఢమైన సత్యాలను అంటే ఎలా తెలుసుకోవాలి? ఇష్టపూర్వకంగా తెలుసుకోవాలి. నీకు ఇష్టం లేకుండా ఏదో స్నేహితుడు పిలిచాడని, లేకపోతే 1 గంటకు అమ్మో నానో అన్నో అక్కో ఫోన్ చేసి ఈరోజు మందిరంకి వెళ్ళావా అంటాడేమోనని, లేకపోతే పక్కింటోడికి ఏమో క్రైస్తవుడు అని చెప్పుకొని తిరుగుతున్నావు, వాడు ఏందిరా ఈరోజు చర్చికి వెళ్ళలేదు అంటాడేమోనని వచ్చావా, లేదా ఈరోజు నాతో దేవుడు ఏదైనా మాట్లాడాలన్నా ఇష్టంతో వచ్చావా? ఈ 2 రాటాలకు వ్యత్యాసం ఉంది. ఎవడైనా అడుగుతాడని భయపడి రావటం వేరు. ఈరోజు నాతో దేవుడు మాట్లాడతాడు. 11 గంటలకి నన్ను దర్శించడానికి నా ప్రభువు మందిరములో వేచి ఉన్నాడన్న ఆశ, ఇష్టము నీలో ఉంటే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఇష్టపూర్వకముగా అన్వేషించే వారిని ఆయన ఏమన్నాడయ్యా అంటే వారికి ఆయన మర్మాలను
తెలియపరుస్తాను అని అన్నాడు. ఈ యొక్క మాటను, ఇష్టపడటం అన్న మాటను హీబ్రూ భాషలో వాడినటువంటి ఆ పదజాలాన్ని చాఫెట్ అనేటువంటి మాటగా వాడారు. దీని అర్థం కేవలం ఇష్టపడటము కాదు, ఒక దాని వైపు మనస్సును పూర్తిగా వంచటం లేదా తీవ్రమైన అభిరుచిని కలిగి ఉండటం. ఒక తీవ్రమైన అభిరుచి ఉంటే, నేను ఉదాహరణకు చెబుతా. నేను మొన్న దావణగిరి వెళ్తా ఉంటే మా సోదరుడు వెంకటేష్ వెంటనే చెప్పాడు, బ్రదర్ ఆడ బెన్నె దోశ బాగుంటుంది, ట్రై చేయండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ప్రఖ్యాతిగాంచింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామయ్యా అంటే దాన్ని ఆస్వాదించాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకు చేసాం? దాని మీద మనకి ఇష్టం ఉంది కాబట్టి ఏం చేసాం? జ్ఞాపకపరుచుకున్నాం, సమయాన్ని అనుకూలపరచుకున్నాం. పనులున్నాయి, పని మీద వెళ్ళాం. ఈ పనులన్నిటి మధ్యలో కూడా ఏం చేస్తాం? దానికంటూ ఓ సమయాన్ని కేటాయించి దానిని రుచి చూడాలని. లేకపోతే కొన్ని పర్యాయాలు పట్టణంలోనే మనకిష్టమైన బిర్యానీనో మనకిష్టమైన ఆంధ్ర టిఫినో ఏడన్నా ఉందంటే అది ఇంటి పక్కనే ఉండదు, అది 5 కిలోమీటర్లు లేకపోతే ఓ 7-8 కిలోమీటర్లు ఉంటుంది. కానీ దీనికోసం పని కట్టుకుని వెళ్తాం. మనం తినేది ఎంతసేపు అయ్యా అంటే 10 నిమిషాల్లో. కానీ దానికి చేసిన ప్రయాణం ఎంత అయ్యా అంటే గంట సేపు ప్రయాణం. రాను పోను గంట సేపు ప్రయాణం చేసి గంట సేపు తిన్నావంటే లేదు 10 నిమిషాలు తినొచ్చాం. ఎందుకు? అదంటే నీకు ఇష్టం. అదే రీతిగా దేవుని కార్యాలు తీవ్రమైన ఆ ఆశ ఉంటేనే మనం దానిని ఇష్టపూర్వకంగా చేయగలం. 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయం 12వ వచనానికి వస్తే, దేవుని మందసము ఉండటం వలన ఉత్సవముగా తీసుకొని వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని అడుగుతా. ఓబేదేదోము ఇంటిలో మందసాన్ని పెట్టింది ఎవరు? దావీదే పెట్టాడు. మరి అప్పుడు తెలియలేదా? ఇప్పుడు ఎట్టలేడు, ఎట తీసుకొస్తున్నాడు? ఉత్సవముగా తీసుకొని వస్తున్నాడు. ప్రపంచ చరిత్రకారుడు ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అన్న దాని మీద అధ్యయనం చేసిన బైబిల్ పరిశోధకుడు కిల్ అనేటువంటి బైబిల్ పండితుడు ఇలా వ్యాఖ్యానించాడు. మొదట ఆ మందస్సాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు దావీదు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో తెచ్చాడయ్యా అంటే, దేవుడు మనకిచ్చింది ఇది రాజ్యములోని ప్రజల ప్రోత్సాహముతో, ఒక రాజకీయ ఉద్దేశముతో దీన్ని తీసుకుని వచ్చాడు. ఇది మన మధ్య ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నది ప్రక్కన పెట్టాడు. ఓ రాజకీయ ఉద్దేశంతో తీసుకొని వస్తా ఉన్నాడు. తీసుకొస్తున్న సందర్భంలో ఓ చిన్న పొరపాటు జరిగింది. ఉజ్జా అనేటువంటి వ్యక్తి చేయి చాగాడు, పుట్టుక్కుని చచ్చాడు. ఇది చూడంగానే భయం పుట్టింది. ఒరే నాయనా, ఈ మందసం వస్తే ఆశీర్వదింపబడిద్దని ఆ ప్రవక్త ఈ ప్రవక్త చెబితే తెచ్చాను, తెత్తా ఉన్న దారిలోనే ఒకడు చచ్చాడు. ఇది గనక దావీదు పురమునకు తీసుకెళ్తే ఆశీర్వదింపబడటం అట్టుండి ఎంతమంది పోతారో అన్న భయం వచ్చింది. భయం వచ్చి ఓబేదేదోము ఇంట్లో పెట్టాడు. ఓబేదేదోము ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు అని ఎంచబడిన ఓబేదేదోము ఇంట్లో పెట్టాడు. అసలు వాస్తవానికైతే దావీదు ఏం చేసి ఉండాలయ్యా అంటే, ఊరి నాయనా, పాపం చేసేవాడు ఎవడో దాని దగ్గరికి వెళ్ళమాకండ్రా, వెళ్తే చస్తారా అని చెప్పాలి. ఆల్రెడీ ఒకడు చచ్చాడు, వెళ్తే చస్తారు. ఓబేదేదోము నమ్మాడు. ఓబేదేదోము ఇంట్లో పెడితే ఎవడు చావడో దావీదుకు తెలుసా సత్యం.
అతడు నీతిమంతుడు కాబట్టి, అతడు అపవిత్రంగా దానిని ముట్టడు కాబట్టి, పరిశుద్ధతతో దాని దగ్గరికి వెళతాడు కాబట్టి ఏ కీడు జరగదు. ఆ రోజు రాజకీయ ఉద్దేశంతో తెచ్చాడు, ప్రమాదం చూశాడు, భయపడ్డాడు, పక్కకి వెళ్ళిపోయాడు. కానీ 3 నెలలు దాటినాక ఒబేదెదోమును అతని ఇంటి వారును ఆశీర్వదింపబడటం చూసి దావీదు పోయి ఉత్సవముగా దాన్ని తీసుకొస్తున్నాడు. ఇది అర్థం అవటానికి దావీదు గారికి 3 నెలల సమయం పట్టింది. అది మన మధ్య ఉండాలిరా, ఉంటే పరిశుద్ధంగా ఉండాలి. మనం ముందు అర్థం కాల మర్మం. ఎందుకయ్యా అంటే పరిస్థితులను చూశాడు, రాజకీయ విశ్లేషణను చూశాడు, జనుల మద్దతును చూశాడు. కానీ దేవుడు ఎందుకు ఈ మందసాన్ని మాకు ఇచ్చాడు, ఈ మందసంతో మేమేం చెయ్యాలి అన్నది ఆలోచించడానికి సమయం ఇవ్వాల. అనేక పర్యాయాల్లో దావీదు మళ్ళా భక్తిహీనుడా అంటే ఒప్పుకోవటానికి లేదా. 12 ఏళ్ల వయసులో నుండే వైరాగ్యం కలిగిన వాడు. సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, అజానుబాహుడైన గొల్యాతు వచ్చి నిలబడ్డా, నేను యెహోవా పేరట వస్తానయ్యా, నువ్వెవడవే ఫిలిష్తీయుడివే నా దేవుని గురించి మాట్లాడటానికి అని రోషం గెలినోడా. కానీ ఒక సందర్భం వచ్చేసరికి పరిస్థితులను చూసి భయపడి, రాజకీయాలకు ప్రలోభపడి దేవుని కార్యం అర్థం కాల. కానీ కనిపెట్టిన దినాన జరుగుతున్నటువంటి క్రియలను చూసి అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆ కిల్ అనేటువంటి వ్యాఖ్యత ఇలా రాశాడు. అది అర్థం అవ్వటానికి దావీదుకు 3 మాసాల సమయం పట్టింది. ఇప్పుడు దానిని ఉత్సవముగా దాన్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయములో 6 నుంచి 8 వచనాలను చదివితే, మనుష్యులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకు చేసినట్లే ఎట్లా చేయండి. అపోస్తలుడైన పౌలు కూడా సంఘానికి చెబుతూ ఎఫెసీయులకు, నాయనలారా మనుషుల కంటికి కనిపించవలనని మీ నీతి క్రియలు చేయొద్దు. ఇది ఎవరికి చేసినట్టు చేయమన్నాడయ్యా అంటే ప్రభువుకు చేసినట్లు చేయండి. నువ్వేం చేసినా ప్రభువుకు చేసినట్లు చేయాలి. ఎలా చేయమన్నాడయ్యా అంటే ఇష్టపూర్వకముగా. నువ్వు చేసేది ఇష్టపూర్వకంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా ఆయన కార్యాలను వెతుకుతావో లేదా ఆయన కార్యాలను చేస్తావో, ఆయన ఏం చేస్తాడయ్యా అంటే నీకు అనేకమైనటువంటి దాచబడిన ఆయన క్రియలను అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ ఇష్టం లేకుండా మనం పిల్లల్ని గమనిస్తూ ఉంటాం. 10వ తరగతో +2నో చదివే పిల్లలు, ఒకడేమో తెల్లారుజాము 4 గంటలకు లెగుస్తాడు, అర్ధరాత్రి 1 గంట దాకా చదువుతాడు. ఇంకొకటి ఉంటాడు 9 గంటలకి స్కూల్లో కాలేజు అంటే వీడు 8:30కి లేచేసి బ్రష్ చేసేది కూడా లేదు, నోట్లో నీళ్లు పూసుకొని ఉక్కిలిచ్చి అడుగు చేసి మళ్ళా స్లోగన్ చెబుతాడు, పంటికి పాచి బలం ఒంటికి మురికి బలం అంట పరిగెత్తాడు, పుల్లు సింహాలు పళ్ళు కడుగుతున్నాయా అని వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళిపోయి వస్తాడు స్కూల్ నుంచి, వచ్చినాక పుస్తకాలు తెస్తాడా, తీయడు. ఆ ఆట ఈ ఆటల్లోనే వాడు 1 గంట దాకా ఉంటాడు చదివేవాడు, వీడు 1 గంట దాకా ఉంటాడు. వీళ్ళిద్దరు ఎవడు పాస్ అవుతాడు? ఎవడైతే ఇష్టంగా పుస్తకాల మీద పడ్డాడో వాడే పాస్ అవుతాడు. వాడికే మొదటి ర్యాంక్ వస్తుంది. వీడు కూడా వెళ్ళాడు, వీడు అదే బడికి వెళ్ళాడు. కానీ వీళ్ళు ఏం కనిపిలా, ఇష్టం కనిపిలా.
అదే రీతిగా దేవుని కార్యాల పట్ల ఇష్టము కలిగిన వారు మాత్రమే వీటిని ఏం చేయగలరయ్యా అంటే తెలుసుకోగలరు. జరిగే ప్రతి కార్యం దేవుడు చేసింది కాదు. కొన్ని పర్యాయాల్లో మనం భ్రమపడిపోతా ఉంటాం. ఎప్పుడైతే లేఖనాలను ఇష్టపూర్వకంగా అన్వేషించటం జరిగిందో అప్పుడు మాత్రమే సత్యమేమిటో గ్రహించగలం. నేను అనేక సంవత్సరాలు ప్రయాసపడ్డా ఈ కేలంబాకం మందిరంలో. ప్రతి నెలా చివరి వారం అమ్మా చదవండి, అయ్యా చదవండి, బైబిల్ పరీక్ష ఉంది. నాకు చెప్పి నోరు నొప్పి వచ్చింది, కానీ పరీక్ష మానేసి దాదాపు 6 మాసాలు దాటిపోయింది. ఇక్కడ ఏ ఒక్కరన్నా అడుగుతారేమో మళ్ళా పెడదామంటే అమ్మయ్యా తప్పించుకున్నామన్న గుంపే కానీ అనిపిలా. మళ్ళా మనం ఎవరం దేవుని వాక్యం పట్ల మాకున్న ఇష్టం నీకేం తెలుసయ్యా. నేను ఎప్పుడు చెబుతా, క్రియలు లేకుండా విశ్వాసం లేదు, క్రియలు లేకుండా సాక్ష్యం లేదు, ఆసక్తి లేకుండా దేవుని కార్యాలు అధ్యయనం చేయటం నేర్చుకోవడం అసాధ్యం. జ్ఞాపకం చేస్తా ఉన్నా తిరిగి, అంత్య దినాలలో అబద్ధ బోధకులు అనేకలు వస్తారు, దీనిని పట్టుకునే వస్తారు, దీనిలోనిదే చెబుతారు. కానీ మరెవరయ్యా అంటే తోడేలు చర్మము కప్పుకున్న, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు ఎందుకు వచ్చినాయి అంటే ఆ తోడేళ్ళు గొర్రె చర్మము కప్పుకొని మిమ్మల్ని తినివేయటానికి వచ్చాయి. నీ సంపాదనను, నీ సమయాన్ని, నీ ఆశీర్వాదాన్ని తినటానికి వచ్చాయి తప్ప నీ కొరకు కన్నీరు కార్చటానికో, నిన్ను ఆశీర్వాదం నడిపించడానికో కాదు. అది నువ్వు గుర్తెరగాలంటే వాక్యము అనబడిన 2 అంచుల పదునైన ఖడ్గం ఇష్టపూర్వకంగా హృదయంలో దాచుకోవాలి. ఈ ఖడ్గం లేకుండా అపవాదిని జయించటం అసాధ్యం. ఇష్టం కావాలి దేవుని వాక్యం పట్ల, దేవుని మర్మాలు తెలుసుకోవాలన్న ఇష్టం కావాలి. దేవుని మహాకృపను బట్టి మహేంద్ర సిటీలో ప్రతి నెల జరుగుతుంది. ఒక్క నెల ఆపా. పిల్లలు చాలా మంది అడిగారు, అన్న వాళ్ళకి ఆపావు, మాకు పెట్టన్నా, మేము చదువుకుంటాం. మనకేం కావాలి అంటే ఆసక్తి కావాలి. నేను గొప్ప అంటాం కాదు, కానీ అనేక మంది వయస్సులో పెద్దవారు అన్నారు, అయ్యా నీ పద్ధతే వేరో. ఎస్, నా దేవుని పద్ధతే వేరో, నాది అంటే. ఇక్కడ రాజీ పడాల్సిన అవసరం లేదు, ఎవరినో మెప్పించాల్సిన అవసరం లేదు. నా దేవుని నామం మహిమ పడితే మాత్రమే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనివల్ల నన్ను సాటు మాటను తిట్టుకున్నవారు లేరు, లేకపోలేదు, కోపగించుకున్నవారు లేకపోలేదు, కానీ దిగులేదా. ఎందుకయ్యా అంటే నా దేవుడు ఇంకా నన్ను కోపగించుకోవాలా. నన్ను బట్టి నా యేసయ్య స్తుతులు. హల్లెలూయా. ఆయన కోపానికి, ఉగ్రతకు మనం లోను కాకుండా ఎంతమంది మనల్ని అసహించుకున్నా ఆయన తన హక్కును చేర్చుకుని, ఎందుకయ్యా అంటే నీ ఇష్టాన్ని బట్టియే. తల్లిదండ్రులు కూడా బిడ్డలు 2 ఉన్నా 4 ఉన్నా ఒక్కడిని లేకపోతే ఒక్క అమ్మాయిని ఎదికింది ఎవరైనా ఇద్దరు. అందరికి రూపాయి ఇచ్చింది అనుకో అమ్మ, వాడికి 2 రూపాయలు ఎత్తుంది. ఎందుకో తెలుసా? వాడంటే అమితమైన ఇష్టం. వీడు కూడా ఆమె కన్నోడే, కానీ చిన్నోడి కన్నా పెద్దోడి మీద ఏముంది? ప్రేమ ఎక్కువ ఉంది. ఎందుకయ్యా అంటే వాడంటే ఇష్టం. అలాగే దేవుని దగ్గర కూడా నువ్వు ఆయన మర్మాలను తెలుసుకొని ఆయన ఇష్టాన్ని తెలుసుకోవాలి అంటే ఆయన యందు నువ్వు ఇష్టపూర్వకముగా వాటిని అన్వేషించాలి. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం 111వ కీర్తన
5వ వచనానికి రాగలిగితే, ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసి కొనును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ భయభక్తులు అన్న మాటకు ఇరాహ్ అన్న పదాన్ని వాడారు. భయభక్తులు అంటే మనం సాధారణంగా అనుకునేది వాళ్ళ ముందు భయపడటం, భయం ఉన్నట్లు ప్రదర్శించటం. కానీ వాస్తవ హిబ్రూ భాషలో దాని అర్థం ఏంటయ్యా అంటే ఆ నిబంధన పట్ల తీవ్రమైన గౌరవం కలిగి ఉండటం. ఆ నిబంధన పట్ల తీవ్రమైన గౌరవం. మనం గౌరవం ఇస్తాం, కానీ ఆ వ్యక్తి స్థాయిని బట్టి గౌరవం కూడా మారిద్ది. వ్యక్తి స్థాయిని బట్టి గౌరవం మారిద్ది. నీ పుట్టినరోజు అనుకుందాం, పక్కింటి పిల్లోడికి ఏమి ఇస్తా? A2Bలో ఒక పెద్దది ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ బాస్కెట్, 2600. అది తీసుకొని వెళ్ళి పక్కింటి పిల్లోడికి. ఏమి ఇచ్చావు? రూపాయి ఆశ చాక్లెట్ ఇచ్చావు. అదే మీ బంధువా మీ స్నేహితుడా ఓ ఎంపీనా ఎమ్మెల్యే ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళి ఆశ చాక్లెట్ ఇస్తా నా పుట్టినరోజు అని. వాడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం చేసావు? ఈ 2600 రూపాయల డ్రై ఫ్రూట్ పుట్ట తీసుకొని వెళ్ళావు. ఆడు తింటాడా? ఆ పక్కన పనిచేసే డ్రైవరో ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు. కానీ నువ్వు ఆయనకి ఏమి ఇచ్చావు? గౌరవం ఇచ్చావు. పక్కింట్లో ఉన్నవాడి కంటే ఎప్పుడో ఒకసారి చూసేవానికి ఇచ్చావే గౌరవం. నిత్యము నిత్యము చేతిలో పట్టుకుంటున్నామే, లేదా నిత్యము దీన్ని చదువుతున్నామే, దీని పట్ల మనకున్న గౌరవం ఏంటి? భయభక్తులు లేకుండా ఆయన కార్యాలను అర్థం చేసుకోవటం కష్టం. ఆయన కార్యాలు అర్థం కావు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే వాటిని గ్రహించగలరు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రసంగి భక్తుడు అంటాడు, 12వ అధ్యాయం 13వ వచనం, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవునికి ఇవ్వబడిన విధి లేకపోతే బాధ్యత లేదా డ్యూటీ ఏందయ్యా అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కార్యాలకు లోబడటమే. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన శాసనాలకు లోబడుతున్నామా లేదా పరిశీలించుకోవాలి. మనం భయభక్తులు కలిగిన వారమే అనుకుంటాం, కానీ నేను ఎప్పుడు చెబుతా, 99 మార్కులు వచ్చేవాడు నా ప్రభువుకి అక్కర్లా. ఎందుకయ్యా అంటే ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యా నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి అన్నాడు. దేవుడు అన్నాడు, దశంభాగం మీరా, అబద్ధం ఆడొద్దు, నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు, ధర్మశాస్త్రంలో ఉన్నాయన్నీ చెప్పాడు. చెబితే ఆ పిల్లవాడు వెంటనే క్షణం ఆలస్యం చేయాల, అయ్యా ఇవన్నీ నా బాల్యము నుంచే చేస్తా ఉన్నా. ఎప్పుడు నుంచి చేస్తున్నా? బాల్యము నుంచే చేస్తా ఉన్నా. దేవుడు అన్నాడు, అయినను నీకు ఒకటి కుదవుగా. ఏందయ్యా అన్ని చేస్తున్నాగా? ఉన్న 9 చేశాడు, ఒకటి మర్చిపోయాడు. దేవుడు అన్నాడు, నువ్వు పనికిరావురా నాయన, అది సరి చేసుకొని రా. ఇవన్నీ చేసావుగా, పర్లేదు రా అనలా. అలాగే నువ్వు 99 విషయాల్లో ఖండితంగా ఉండొచ్చు. ఆ ఒక్క విషయంలో దేవునికి భయపడకపోవటాన్ని బట్టి 99 కొట్టివేయబడతాయి. జాగ్రత్త. మనం చిన్న కార్యాలే మన జ్ఞానాన్ని వాడేస్తాం. నేను అందుకని ముందుగానే చెప్పాను, వాక్యాన్ని అర్థం చేసుకుంటే మంచిదే ఆశీర్వాదం. అపార్థం చేసుకున్నావా నిన్ను కాపాడేవాడు లోకంలో ఎవడో లేడు.
దేవుడు మాట్లాడేది అంతా కూడా దీనిలో ముందుగానే రాసేశాడు. ఇంకా కొత్తగా దీనిలో లేనిది, నా బైబిల్లో లేనిది నీ బైబిల్లో ఉన్నదేమీ లేదు. మనిషికి ఒక బైబిల్ వచ్చేలా, ఊరికో పుస్తకం రాయలా, దేశానికి ఒక భక్తి విధానాన్ని ప్రచురించాల ఆయన. నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన కార్యాలను గ్రహించగలవు. ఆ భయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే ఆయన నీకేం తెలియజేస్తాడయ్యా అంటే, నీ చుట్టూ ఉన్న ఆయన గొప్ప కార్యాలను నువ్వు తెలుసుకునేటట్లు, ఆయన గొప్ప కార్యాలను నువ్వు తెలుసుకునేటట్లు ఆయన కృప చూపుతాడు. ఆయన కృప చూపుతాడు. అనేక పర్యాయాలు ఈ భయము విషయంలో మనం అనేక కార్యాల వలన మనం ఆటంకపరచబడతా ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కని మాట వ్రాయబడింది. 4వ అధ్యాయం 31వ వచనములో, సమస్త విధమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు ఈ ఉండి, ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటాయి కొన్ని. జారత్వము, ఆశ నిగ్రహము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, క్రోధములు, ఇవన్నీ తీసేయకుండా ఏ ఒక్కటున్నా నువ్వెవరో కాదయ్యా అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారం కాదు అన్న సత్యాన్ని మనం ఎరగాలి. ఆయన మాటలు మనం గమనించగలిగితే, ఆయన యందు భయభక్తులు గలవారు ఏమన్నాడయ్యా అంటే, వారు ఆయన కార్యాలను గ్రహించగలరు. ఈరోజు అనేక విషయాలు మనకు అర్థం కావట్లేదంటే మన చుట్టూ ఉన్నవే, మనకేం కాల, ఆయన ఆత్మీయ జ్ఞానం ఇంకా అర్థం కావట్లా. ఆయన ఆత్మీయ జ్ఞానం ఇంకా అర్థం కావట్లా. ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఆయన యందు భయభక్తులు కలిగితే. భర్తమయ్యే అనేటువంటి భిక్షగాడు ఉన్నాడు, రోడ్డు పక్కన ఉన్నాడు. ఇతడు విన్నాడు యేసు అద్భుతాలు చేస్తాడని. ఒక్క ఆధారం చూడలా. ఒక గుడ్డుడు చూడటమో, ఓ కుంటుడు నడవటమో, ఓ మోగుడు మాట్లాడటమో తన కళ్ళతో చూడలా, కానీ నమ్మాడు. దావీదు కుమారుడా, నజరేయుడా, యేసు నన్ను కరుణించును అని దగ్గరగా కేకవేశాడు. ఆ రోజుతో వాడేం చూడగలిగాడయ్యా అంటే దేవుని క్రియను చూడగలిగాడు. ఆ ఆసక్తి, అతని సంబోధన, అతని భయభక్తులు దేవుని ఎదుట కనపరచగలిగాడు. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగిన వారముగా ఆయన ఎదుట కనపరచగలమో, ఆయన ఇచ్చేటువంటిది ఎలా ఉంటుందయ్యా అంటే అది నిత్యము ఉబికేటువంటి నీటి ఓటవలే ఉంటది. 5వ వచనములో అన్నాడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారమిచ్చి ఉన్నాడు. ఆ వచనాన్ని హిబ్రూ భాషలో దాన్ని ఇరాహ్ అన్న పదాన్ని వాడారు. ఇరాహ్ అని అంటే భయంతో వణిగిపోవటం కాదు, నిబంధన పట్ల ఓ గొప్ప గౌరవాన్ని కలిగి ఉండటం అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రపంచ చరిత్రకారుడు, బైబిల్ పండితుడు మాథ్యూ హెన్రీ వ్యాఖ్యానిస్తూ, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నా కురిపించిన ఆహారం అనుగ్రహించిన చారిత్రాత్మకమైనటువంటి సంఘటనను కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు వ్యాఖ్యానించాడు. వారు ఏం చేశారయ్యా అంటే, ఆనాడు దేవుని యందు భయభక్తులు కనపరిచిన దినాన దేవుని యొక్క పరలోక మన్నాను వారు భుజించారు. ఈనాడు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే నీకేమర్థమైద్దయ్యా అంటే చెప్పబడిన మాట అర్థమైద్ది. లేదనుకో ఆయన ఎందుకు చెప్పుంటాడు, ఆమె ఎందుకు మాట్లాడి ఉంటుంది. మనకేందయ్యా అంటే సందులు, సమాసాలు, పర్యాయ పదాలు ఇవన్నీ అర్థమవుతాయి. దేవుని యందు భయము కలిగి ఉంటే అది నిత్యము ఉబికెడి జీవ ఓటగా మనకు ఉండేదిగా ఉంటూ ఉన్నది.
ఆది కాండములోనికి మనం వెళ్ళగలిగితే 41వ అధ్యాయము 39వ వచనములో, మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునో లేరు. యోసేపు ఏదన్నా యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడా? ముందల్లా 13 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో నుంచే బానిసగా తేబడినవాడు సింహాసనం మీద ఎక్కినాక రాజు అంటున్నా ఉన్నాడు, నీ వంటి వివేక జ్ఞానము గలవారెవరునో లేరు. ఈ జ్ఞానం ఎక్కడొచ్చిందయ్యా అంటే యెహోవా యందు భయభక్తులు కనబరచటం వలన. చదువు లేకపోయినా 12 ఏళ్లలో గొర్రెలు కాసుకుంటున్నాడిని, అన్నలు అమ్మేసుకున్నా, బానిస ఏమన్నా చదివిచ్చాడు అంటే అవకాశం ఉండదు. చెరసాలలో చదువు చెప్పరు. ఈరోజు వచ్చింది కానీ చెరసాలలోకి వెళ్ళినా కూడా చదువుకునే విసులుబాటు ఆ రోజుల్లో లేదు. ఏ విద్యాలయంలో నేర్చుకోవాలా? నేర్చుకున్నదల్లా ఎక్కడ నేర్చుకున్నాడు అంటే ఆ నిగూఢమైన సత్యాలు, ఆ చెప్పబడిన కళాభావం ఎవరికీ అర్థం కాల. దేశంలో చెరసాలలో ఉన్నాడు, దేవుడు వానికి బయలుపరిచాడు. కారణం యెహోవా యందు భయభక్తులు కలిగిన వానిగా యోసేపు ఉన్నాడు. నువ్వు చదివిన దానిని బట్టి, నీ స్థాయిని బట్టి నీకు దేవుడు జ్ఞానం ఇవ్వడం. ఆయనకి ఎంతైతే విధేయత కలిగి ఉన్నావో, ఎంతైతే భయభక్తులు కలిగి ఉన్నావో దానిని బట్టియే ఆయన నీకు నిగూఢమైన కార్యాలను బయలుపరుస్తాడు. ఈరోజు ఆయన కార్యాలను గ్రహించాలి అంటే, అట్టి వివేకము నీకు కావాలి అంటే మొదటిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అన్వేషించాలి. రెండవది ఇష్టపూర్వకంగా తీవ్రమైన ఇష్టంతో దాని కొరకు ప్రయాసపడాలి. మూడవదిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, లేదా నిబంధన పైన అత్యంత గౌరవం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ గౌరవం కలిగి ఉంటామో దేవుడు ఆ వివేకమును నీకు కలుగచేసి ఆ జ్ఞానమును నీకు ఇచ్చి దాచబడి ఉన్నటువంటి ఆ గొప్ప ప్రణాళికలు నువ్వు తెలుసుకున్నట్లుగా, లేదా అనేకులలో దీవెనకరంగా ఉండులాగున దేవుడు ఆయన గొప్ప కార్యాలను ఆయన మనకు వివరించేవాడు లేదా నేర్పించేవాడు అని అనటంలో సందేహం లేదు. అయితే మనం అనేక పర్యాయాలు వాయిదా వేస్తూ ఉంటాం. ఒక్క క్షణం కీర్తనల గ్రంథం 119, 126 చదవగలిగితే, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపము, చదవమ్మా. క్షమించాలి. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. దేవుడు క్రియ జరిగించటానికి నీలో ఎప్పుడో కాదు, ఇదే సమయం. ఇకనైనా మేలుకొని ఆచారాలను పద్ధతులను ప్రక్కన పెట్టి దేవుని వాక్యము ఏదైతే బోధిస్తూ ఉందో దానిని చేయటానికి నువ్వు మేల్కోవాలి. రెండవదిగా దేవుడు వద్దన్న వాటిని విడిచిపెట్టాలి. దేవుడు ఏదైతే నీకు అనుగ్రహిస్తానని, లేదా దేవుడు ఏ జ్ఞానాన్ని, ఏ వివేకాన్ని, ఏ మర్మాన్ని నీకు బయలుపరుస్తానని మాట ఇచ్చాడో దాన్ని స్వతంత్రించుకోవటానికి ఇది సరి అయిన సమయం. నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ వహించవద్దు. ఆయన మర్మములను ఎరుగకుండా కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఆయన కార్యములు, యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపూర్వకముగా వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు.
వాటి యందు ఇష్టము కలిగిన వారముగా, వాటిని అన్వేషించే వారముగా, వాటి నుంచి గొప్ప సంగతులను నేర్చుకొని మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండులాగున ఇప్పుడే ఓ తీర్మానం తీసుకుందాం. ఇదియే సమయమని వాక్యం చెబుతూ ఉన్నది. తలలు వంచినట్లయితే అటు జ్ఞానాన్ని దేవుడు మనకు ఇచ్చులాగున తలలు వంచుదాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. నీ లేఖనాలలో నుండి నీవు మాట్లాడినటువంటి నాయన ఈ గొప్ప మాటలకై వందనాలు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి. నేను నీ గొప్ప క్రియలను మేము అన్వేషించున్నట్లుగా అయా ఇష్టము కలిగిన వారముగా, ఇష్టపూర్వకముగా వాటిని విచారించు వారముగా మమ్మల్ని మార్చమని నీ లేఖనాలలో మా కొరకు దాచియించినటువంటి ఆ గొప్ప క్రియలో మేము అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఇచ్చి నీ కృపలో, నీ దయలో నిత్యము మమ్మల్ని ఆశీర్వదించి అయ్యా నీవు మాత్రమే మహిమ పొందమని, ఏ ఒక్కరం కూడా అలవాటుగా, ఆచారముగా, లోక మర్యాదల చొప్పున, లోక పద్ధతుల చొప్పున మనుషులను సంతోష పెట్టుటకు కాక నీ నామము మహిమ పడినట్లుగా అయ్యా మమ్మల్ని తీర్చిదిద్ది నీ నిగూఢమైన మర్మాలు మేము ఎరుగునట్లుగా మా కన్నులను తెరవమని, నీవే మహిమ పొందమని, గొప్ప కార్యాలను జరిగించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ.